ఎవరైనా రాజకీయాల్లో చొక్కాలు చించుకుని పనిచేసేది గుర్తింపు కోసం, ఏదో ఒక పదవి కోసం. ఆ అవకాశం వచ్చేదాకా చెకోర పక్షులే ఎదురుచూస్తారు. నాయకత్వాన్ని మెప్పించి నామినేటెడ్ పదవులు దక్కించుకోవాలని అనుకుంటారు. ఇప్పుడు పదవుల ఆశల చుట్టే చెక్కలు కొడుతున్నారు ఆదిలాబాద్ జిల్లా నేతలు. 3 నియోజకవర్గాల్లో అనుచరుల కోసం సీనియర్లు సర్వశక్తులు ఒడుతున్నారు. పిఎస్సిఎస్, ఎఫ్ఎస్సిఎస్, దేవాలయ కమిటీ చైర్మన్ పదవులపై క్యాడర్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నిక కాకుండా నామినేటెడ్ పద్ధతుల్లో నియామకంతో అధికార కాంగ్రెస్ పార్టీలో పదవుల వేడి మొదలైంది. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు. ఈసారి మిస్ అయితే మళ్లీ ఇప్పట్లో అవకాశాలు కష్టం అనుకుంటున్నారు. అందుకే తమ స్థాయికి తగ్గ పదవి కోసం నాయకులు అగ్రనాయకత్వం చుట్టూ తిరుగుతున్నారు. నిర్మల్ నియోజకవర్గంతో పాటు ఖానాపూర్, ముధోల్ నియోజకవర్గాల్లోని అధికార కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు ప్రస్తుతం ఈ పదవుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. నిర్మల్, ముధోల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని గ్రూపు రాజకీయాలు వెంటాడుతూ ఉండటంతో ఈ 2 నియోజకవర్గాల్లో నామినేటెడ్ పదవుల పందేరంపై ఉత్కంఠ పెరుగుతోంది. తమ అనుచరులకు పదవులు దక్కించుకోవాలన్న అగ్రనాయకుల పట్టుదలతో వ్యవహారం రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. నిర్మల్ జిల్లాలో మొత్తం 16 పిఎసిఎస్లతో పాటు ఒక ఎఫ్ఎస్సిఎస్ చైర్మన్లు, డైరెక్టర్ల నియామకం చేపట్టాల్సింది. మొన్నటిదాకా ఈ సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతులు డైరెక్టర్లను ఎన్నుకునేవారు, డైరెక్టర్లు చైర్మన్లను ఎన్నుకునేవారు. అయితే ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియను పక్కకు పెట్టి నామినేటెడ్ పద్ధతిలో సహకార సంఘాల నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర జిల్లాల్లో దీనికి సంబంధించిన నియామక ప్రక్రియ కూడా కొనసాగుతోంది. నిర్మల్ జిల్లాలోని 17 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పదవులకు సంబంధించి చర్చ కొనసాగుతోంది. చైర్మన్ పదవుల్ని ఆశించే వారంతా ఇప్పటికే తమకు మద్దతిస్తున్న ముఖ్య నేతలపై ఒత్తిడి తెస్తున్నారు. పార్టీలో వర్గ రాజకీయాలు ఎక్కువగా ఉన్న నిర్మల్, ముధోల్ నియోజకవర్గ పరిధిలోని సంఘాల పదవుల్ని ఆశిస్తున్నవారు జోరుగా పైరవీలు సాగిస్తున్నారు. పొలిటికల్ సెంటర్గా పేరున్న నిర్మల్ నియోజకవర్గంలో ఒక ఎఫ్ఎస్సిఎస్తో పాటు మిగతా సిఎసిఎస్ చైర్మన్ల పదవుల కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు గట్టిగా పట్టుబడుతూ ఉండడంతో అవకాశం ఎవరికనే ఉత్కంఠ అంతకంతకు పెరుగుతోంది. నిర్మల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీహరిరావు తమ అనుచరులకు పదవులు ఇప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇద్దరు నేతలు తమ అనుచరులకే అవకాశాలు ఇవ్వాలని పట్టుబట్టేలా ఉండడంతో ఇక్కడ పదవుల పంపిణీ వ్యవహారం అధిష్టానానికి సమస్యగా మారే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు నేతలు ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఆశావహుల పేర్లతో వేరువేరుగా జాబితాలు సమర్పించినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోని 2 వర్గాలు పదవుల విషయంలో పంతాలకు పోతున్నాయి, అగ్రనాయకత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీంతో ఇక్కడ పదవుల వ్యవహారం అంత తేలిగ్గా తెమిలేలా లేదంటున్నారు. ఖానాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి వర్గాలు లేకపోవడంతో ఇక్కడ పదవుల పంపక వ్యవహారమంతా డీసీసీ అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే వెడ్మబొచ్చు ఎంపికపైనే ఆధారపడుందంటున్నారు. కాగా ముధోల్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ వర్గపోరు ఎక్కువగానే ఉంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్, విఠల్ రెడ్డి మధ్య మొదటి నుంచి వైరుధ్యాలు కొనసాగుతున్నాయి. అభివృద్ధి పనుల విషయంలో సైతం ఇప్పటికీ వీరందరూ ఏకతాటిపైకి రాలేకపోతున్నారు. ఎవరికి వారే అన్న చందంగా నియోజకవర్గంలో వేరువేరుగా రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉండడంతో పార్టీ శ్రేణులు ఇప్పటికే అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ క్రమంలో వ్యవసాయ సహకార సంఘాల పదవులతో పాటు దేవాలయ చైర్మన్ పదవుల విషయంలో విఠల్ రెడ్డి, నారాయణరావు పటేల్ తమ అనుచరుల కోసం గట్టిగా పట్టుబట్టే అవకాశాలున్నాయంటున్నారు. దీంతో ముధోల్ నియోజకవర్గంలో పదవుల పంపకం పార్టీ అధిష్టానానికి కత్తిమీద సాములా మారనుందని అంటున్నారు. వీరిద్దరితో పాటు కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్న కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి పదవుల విషయంలో తమ అనుచరుల కోసం పట్టుబట్టే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటిసారిగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి సందడి కనిపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇదివరకు 77 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలుండగా ఇప్పటిదాకా ప్రత్యక్ష పద్ధతిలోనే ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల తర్వాత ఉమ్మడి జిల్లా నుంచి డీసీసీబీ, డీసీఎంఎస్లకు డైరెక్టర్తో పాటు అధ్యక్ష, కార్యదర్శుల్ని ఎన్నుకోవడం ద్వారా పాలక వర్గాలు కొలువుదీరేవి. ఇకపై పీఏసీఎస్లకు నామినేటెడ్ కమిటీలను నియమించనున్నారు. ఇందుకోసం సొసైటీల్లో రైతులుగా ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్ని నామినేటెడ్ పద్ధతిలో ఎన్నుకుంటారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో 28 పీఏసీఎస్లున్నాయి.
ఇందులో మొదట డైరెక్టర్లుగా, ఆ తర్వాత అందులో నుంచి ఇద్దరిని అధ్యక్ష, కార్యదర్శులుగా నామినేటెడ్ పద్ధతిలోనే ఎన్నుకోనున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు 11 మంది డైరెక్టర్లు నేరుగా నామినేట్ చేయనున్నారు. మొత్తంగా ఒక్కో PACSలో 13 మందికి పదవులు లభించనున్నాయి.